జూమ్ అయింది వీళ్ళు కూడా రావాలి అప్పుడు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ సంబంధించి ప్రభుత్వాలు కానీ మన పదాలకు అధిక సంబంధించి రాజేంద్రరావు గారు అదేవిధంగా అధ్యక్షుడు రామరాజు గారు అధ్యక్షుడు రవికుమార్ గారు డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీసు చంద్రశేఖర్ గారు డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీసు ఐ సుధాకర్ గారు అధ్యక్షుడు సంబంధించి రంగా గారు మిగతా పార్టీ సంబంధించి అందరూ కూడా కోరుకో అనుకుంటున్నాను. స్వాగతం సుస్వాగతం. నవీన్ పెట్టేసే నవీన్ మరీ ఫుల్ అయింది సార్ కనబడు సార్ సార్ ముందు రెడ్డి గారితో పాటుగా ఇతర ఉన్నతాధికారులందరూ స్వాగతిస్తున్నారు. మనం కూడా మన ఆనందాన్ని గట్టిగా చప్పటితో వ్యక్తపరుస్తూ స్వాగతం పలుకుదాం. స్వాగతం సుస్వాగతం. ఈనాటి సెకండ్ మెడల్ ఏపీఎస్పీ 7th స్పోర్ట్స్ అండ్ గేమ్స్ బయటికి విచ్చేసిన మన చీఫ్ గెస్ట్ మన కమాండ్ గారు కె ప్రభుకుమార్ గారికి స్వాగతం సుస్వాగతం సార్. అలాగే సార్ సరే పర్మిషన్ ఇస్తే ఒకసారి మార్చ్ పాస్ట్ స్టార్ట్ చేస్తాం సార్. సైరాని అంటే నువ్వు వేసిన ఆ కేక నరసింహారెడ్డి అన్న కత్తికి అది సాన తొక్కు 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 తొక్కరా అన్నది నీ రెండవ ప్రత్యేక దళము, చూపరా అన్నది నీ కోరమీస పౌరుషము. థ్యాంక్ యూ సార్. గురువు గారు చాలా చాలా థ్యాంక్స్ సార్. మన బెటాలియన్లో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి తిరుమలారెడ్డి ఏఆర్ఎస్ఐ 1RCC గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ గురువు గారు. అదేవిధంగా మన పటాలపు క్రీడాకారులందరూ కూడా కంపెనీల వారిగా చక్కనైన మరియు పదునైన మార్చింగ్ చేస్తూ ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ముఖ్య అతిథులైన మన ప్రియతమ కమాండెంట్ శ్రీ కె ప్రభుకుమార్ గారికి గౌరవ వందనం సమర్పించేందుకై కడలి అలల కెరటాలను తలపించే రీతిన తరలి వస్తున్నారు. వారిని మనము సరిగ్గా గమనించినట్లయితే వారి నడకలు, వారి వర్చస్సులు, వారి రౌద్రంలో మీరు తలపెట్టే ఏ కార్యమైనా చిటికలో నెరవేర్చగలిగే సత్తా ఉన్న దమ్మున్న పోలీసులమని వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ కోణంలో మన ముందుగా తరలి వస్తున్న ఏ కంపెనీ శ్రీ గణపతి ఆర్ఐ గారి సారథ్యంలో నడపబడుచున్న ఈ ఏ కంపెనీ క్రీడాకారులను మన ముందుకు తీసుకువస్తున్న టీం కెప్టెన్ శ్రీ వి బ్రహ్మం గారు. వీరు 1990 బ్యాచ్ కి చెందినటువంటి RSI గారు.
వీరు డిస్కస్ త్రో, షార్ట్ ఫుట్ మరియు జావెలిన్ త్రో లో మంచి ప్రావీణ్యం గలవారు. మరి వీరిని ఈ తరం వారు ఏ విధంగా ఎదుర్కోగలరు మనమంతా వేచి చూడాలి. వారిని అనుసరిస్తున్న కంపెనీ సభ్యులు కూడా ఏమీ తక్కువ తినలేదు. వారు కూడా గత సంవత్సరం క్రీడలలో ఆల్రౌండ్ ప్రతిభ కనపరిచి ఉన్నవారే. మరి వీరందరినీ గట్టిగా చప్పలతో అభినందిద్దాం. తదుపరి మన ముందుకు వస్తున్నది బి కంపెనీ శ్రీ టి రామారావు గారి ఆలయ గారి సారథ్యంలో నడపబడుతున్న ఈ బి కంపెనీ క్రీడాకారులను మన ముందుకు తీసుకువస్తున్నది టీమ్ కెప్టెన్ RSI శ్రీ పి లక్ష్మయ్య గారు, 1992 బ్యాచ్ చెందినటువంటి వారు. వీరు APS లో వీరు ఒక మంచి ఆల్మర్ గా కీర్తి ప్రశస్తులు గడించి ఉన్నారు. ఇక వీరి కంపెనీ సిబ్బంది గురించి చూస్తే వీరు చేసిన తీవ్రమైన శ్రమదానం ఫలితంగానే ఈ రోజు ఇంత అందమైన క్రీడా మైదానాన్ని మనం చూస్తున్నాము. అంతేకాదు జరగబోయే ఈ క్రీడల్లో కూడా వీరు మంచి ఫలితాలు సాధించడం సత్తా ఉన్న వారుగా గతంలో నిరూపించుకొని ఉన్నారు. తదుపరి మన ముందుకు వస్తున్నది డి కంపెనీ శ్రీ ఎల్ శ్రీనివాసరెడ్డి ఆలయ గారి సారథ్యంలో నడపబడుచున్న ఈ డి కంపెనీ క్రీడాకారులను మన ముందుకు తీసుకువస్తున్నది టీమ్ కెప్టెన్ RSI శ్రీ మహేంద్ర నాయక్ గారు. వీరు డైరెక్టర్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ 2018 బ్యాచ్ కి చెందినటువంటి వారు. వీరు ఆల్ రౌండర్ గా మంచి ప్రసిద్ధికి ఎక్కిన వారు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఈ కంపెనీ సిబ్బంది ఇప్పుడు అన్ని ఈవెంట్లలో కూడా పోటీ ఫేవరెట్స్, ఎందుకంటే పలాలోని యువతరం ఇందులోనే ఉంది. ఈ క్రీడల్లో జరగబోయే అన్ని ఈవెంట్లలో కూడా వీరిని ఎదుర్కోవడం కష్టమే అని వినికిడి ఉన్నది. చూద్దాం మరి వీరిని ఎవరు ఓడించగలరు. మరి వీరందరినీ కూడా చప్పట్లతో అభినందిద్దాం. ఇప్పుడు మన ముందుకు వస్తున్నది ఈ కంపెనీ శ్రీ సూర్యారావు ఆలయ గారి సారథ్యంలో నడపబడుతున్న ఈ కంపెనీ టీమ్ కెప్టెన్ RSI శ్రీ ఆర్ శ్రీనివాసులు గారు. వీరు 1992 బ్యాచ్ కి చెందినటువంటి వారు. వీరు మంచి క్రికెట్ క్రీడాకారుడుగా మనందరికీ సుపరిచితులే. మరి ఈ కంపెనీలోని క్రీడాకారులంతా కూడా గతంలో ట్రాక్ ఈవెంట్లలో మంచి ఫలితాలు సాధించి కంపెనీకి మంచి పేరు తెచ్చిన వారే ఉన్నారు. మరి ఈ ఏడు కూడా దాన్ని పునరావృతం చేస్తారేమో చూద్దాం. మరి గట్టిగా చప్పట్ల వీరిని కూడా అభినందిద్దాం. తదుపరి మన ముందుకు వస్తున్నది ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఏ కార్యక్రమమైనా, ఎలాంటి కార్యక్రమమైన దానికి వీణుల విందైన బ్యాండ్ స్వరాలు అందించాలంటే అక్కడ రెండవ పట్టాల బ్యాండ్ టీం ఉండాల్సిందే. అంతేకాక ఎంటైర్ ఏపీ పోలీస్ బ్యాండ్ టీం ను నడిపిస్తున్న వ్యక్తి కూడా ఈ పటాల బ్యాండ్ టీం నడిపిస్తున్న వారు ఎవరే కాదు, RSI 553 శ్రీ పి కృష్ణయ్య గారు. మీరు గట్టిగా సంవత్సరాలు. ఇప్పుడు మన ముందుకు వస్తున్నది శ్రీ జీవి రామారెడ్డి గారు, శ్రీ సాంబశివరావు గారు, శ్రీ ఎస్ రామకోటయ్య గారి ఆ సారథ్యంలో నడపబడుచున్న ఈ ఎఫ్ కంపెనీ క్రీడాకారులను మన ముందుకు తీసుకువస్తున్నది టీమ్ కెప్టెన్ RSI శ్రీ టి మనోహర్ గారు. వీరు 2018 బ్యాచ్ కి చెందిన డైరెక్టర్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు. వీరు వాలీబాల్ క్రీడలో మంచి ప్రావీణ్యం గలవారుగా గుర్తింపు ఉన్నది. వీరి కంపెనీ క్రీడాకారులు కూడా గతంలో ఫీల్డ్ ఈవెంట్లలో మంచి ప్రావీణ్యం కనబరిచి ఉన్నారు. ఇప్పుడు కూడా గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమై ఉంచి ఉన్నారని తెలుస్తున్నది. వీరిని కూడా గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. ఇప్పుడు మన ముందుకు వస్తున్న కంపెనీ జీ కంపెనీ శ్రీ డి దున్నారాజు ఆలయ గారి సారథ్యంలో నడపబడుచున్న ఈ జీ కంపెనీ క్రీడాకారులను మన ముందుకు తీసుకువస్తున్నది టీమ్ కెప్టెన్ రేస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ కె లింగన్న గారు. వీరు 2015 బ్యాచ్ కి చెందినటువంటి డైరెక్టర్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు. వీరు మంచి క్రికెట్ క్రీడాకారుడుగానే కాక మంచి కంపెనీ అడ్మినిస్ట్రేషన్ లో RI గారికి మంచిగా సహకరించే వ్యక్తిత్వం గల వ్యక్తిగా అధికారులతో ఎన్నో ప్రశంసలు పొంది ఉన్నారు. వీరి కంపెనీ సిబ్బంది కూడా గతంలో ఎన్నో ప్రైజెస్ సాధించి కంపెనీకి మంచి పేరు తీసుకువచ్చి ఉన్నారు. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తారని ఆశిస్తూ వీరిని కూడా గట్టిగా చప్పట్లతో ఎంకరేజ్ చేద్దాం. చివరిగా మన ముందుకు వస్తున్నది హెడ్ క్వార్టర్స్ కంపెనీ. పొట్టిగా గట్టిగా ఉండేటటువంటి కడియాల శివశంకర్రావు గారి సారథ్యంలో నడపబడుతున్న ఈ హెడ్ క్వార్టర్ కంపెనీ క్రీడాకారులను మన ముందుకు తీసుకువస్తున్నది
టీమ్ కెప్టెన్ RSI శ్రీ SK మునాఫ్. వీరు 2018 బ్యాచ్ కి చెందినటువంటి డైరెక్ట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు. వీరు పోలీసు శిక్షణలలో రాటు తేలిన వ్యక్తిగా అందరికీ సుపరిచితులే. అయినప్పటికీ క్రీడల విషయంలో కూడా ఘటనలకు కూడా చుక్కలు చూపించగల సమర్థుడు. ఇక వీరి టీం గురించి చెప్పనక్కర్లేదు. ఎన్నో సార్లు ఆల్రౌండ్ ఛాంపియన్షిప్ సాధించిన అదే రాటు తేలిన వ్యక్తిగా సుపరిచితులే. అయినప్పటికీ క్రీడల విషయంలో కూడా ఘటనలకు కూడా చుక్కలు చూపించగల సమర్థుడు. ఇక వీరు టీం గురించి చెప్పనక్కర్లేదు. ఎన్నోసార్లు ఆల్రౌండ్ ఛాంపియన్షిప్ సాధించిన ఘట సమర్థులు వీళ్ళు. మరి వీరందరినీ కూడా గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖద్వార నగరము నాగాలాండ్ ప్రాంతాలలో ఉగ్రవాదాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వీడియో వాళ్ళ పనికి ఎంచుకోవాలి.